లంకాల అనే ఊరిలో ఒక యూత్ రెట్రీట్ జరుగుతుంది అనమాట. ఆ యూత్ రెట్రీట్ చాలా ఘనంగా జరుగుతుంది. ఆ ఊరిలో ఉన్న మనుషులందరూ వచ్చారు. ఇంకా ఆ ఊరిలో కాకుండా హైదరాబాద్ నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఈ యూత్ రెట్రీట్ని జరిపించడానికి చాలా చోట్ల నుంచి వచ్చారు. సో మన రిపోర్టర్ స్వీటీ లంకాల గ్రామంలో ఉంది. సో మనం ఇంకా విశేషాలు లంకాల గ్రామం నుంచి మన స్వీటీ నుంచి తెలుసుకుందాం. ఓకే, ఆలోపు మనం ఈ లంకాల గ్రామంలో ఏం జరుగుతుందో చెప్పుకుందాం. సో లంకాల గ్రామంలో వచ్చేసి ఒక యూత్ రెట్రీట్ జరుగుతుంది. ఆ యూత్ రెట్రీట్ 2 సెషన్స్ ఉన్నాయట. సో ఆ యూత్ రెట్రీట్లో ఉన్న లోకల్ పాస్టర్ని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది. మన విలేకరి అక్కడ నుంచి చెప్తుంది. సో అక్కడ ఏం జరుగుతుందో ఇంకా విశేషాలు ఇంకా ఇన్ఫర్మేషన్ మన రిపోర్టర్ స్వీటీ చెప్తుంది. స్వీటీ గారు వినిపిస్తుందా మీకు? ఓకే అండి. ఇప్పుడు లంకాల గ్రామంలో యూత్ రెట్రీట్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారా? అక్కడ ఎంతమంది వచ్చారు, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎంత సేపు జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇస్తారా నాకు? మరియు లంకాల గ్రామ ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, ఇంకా అందరూ లంకాల గ్రామస్తులు అందరూ ఉన్నారు. ఇక్కడ మనకు అందుబాటులో లంకాల చర్చ్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన స్పందన ఏంటో. ఓకే, ప్రైజ్ అండి. ఈరోజు చాలా ఘనంగా జరుగుతుంది. దీని కొరకు మా లంకా సంఘము దాదాపుగా 1 నెల నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఇక 10వ తారీఖు సెప్టెంబర్ ఇప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఆ దినం రానే వచ్చింది. మరి వచ్చిన వర్షం కూడా ఆగిపోయింది. మరి ఈరోజు చాలా ఘనంగా జరిగింది. అయితే మేము ఒక వారం నుండి బాగా స్థానికంగా ఆయా ప్రాంతాలు ఉన్నారు వ్యవస్థలు, వాళ్ళకి ఇన్వైట్ ఇచ్చినప్పుడు మేము సంతోషంగా వస్తామని చెప్పి వచ్చింది. మరి వ్యవస్థలు చాలామంది రాగలిగారు. మా సంఘం సుధాకర్ ఒక వారం ముందే వచ్చి కూర్చున్నారు. యూత్ మీటింగ్ కూడా వచ్చి అన్నీ ఏర్పాటు చేశారు సుధాకర్ గారు. అలాగే మా సంఘ పెద్దలు మరి ప్రవీణ్ కానీ, అలాగే మా సంఘ పెద్ద ఆనంద్, అలాగే సత్యన్న, మరి ఇలాగా చాలామంది కూడా మరి వ్యవస్థలు దీనికోసం ప్రయాసపడ్డారు. అలాగే మా సంఘపేద గారు లాజరయ్య గారు దాదాపుగా మరి బాంబేకి వచ్చిన మరి అక్కడ నుండి చాలా దూరంకి వచ్చారు. అమానతికి వెళ్ళి మరి 2 రోజుల ప్రయాణంలో వచ్చిన మరి యూత్ ట్రైనింగ్ ఎంతో ఉత్సాహంతో వచ్చారు. అంతేమాత్రం కాకుండా మరి హైదరాబాద్ నుండి, శంషాబాద్ నుండి మా యొక్క స్థానిక సంఘ విశ్వాస వ్యవస్థలు విష్ణు తను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తుంటారు. దాదాపుగా ఆయన వచ్చినప్పుడు రాలేదు. అయితే యూత్ మీటింగ్ ఉన్నప్పుడు తన పనంతా వదులుకొని మరి ఎంతో ఉత్సాహంగా తను వచ్చారు. ఎంతో సంతోషిస్తున్నాం. అలాగే మరి ఆ శంషాబాద్ మరి శారదా నుండి కూడా మరి మన సంతోషంగా ఉన్నారు. మరి ప్రదీప్ గారు, వాళ్ళ అన్నగారు, వాళ్ళ కుటుంబంతో కూడా వాళ్ళ అక్క గారు అందరూ సంతోషంగా వచ్చారు యూత్ మీటింగ్. కాబట్టి ఎంతో సంతోషంగా వాళ్ళు ఉత్సాహించినారు. కాబట్టి ఈ విధంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఇక్కడ పాటలు, వాక్యం అంతా కూడా చాలా బాగుంది. దీని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఇదన్నమాట ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన అభిప్రాయం. నాకు అర్థమైంది. నేను కెమెరాతో చూస్తున్నాను. ఇక్కడ చాలా మంది అయితే కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ సుమారుగా ఎంతమంది వచ్చి ఉంటారు? ఒకసారి అటెండెన్స్ ఏమన్నా తెలుసా మీకు? సుమారుగా ఒక 100 క్రౌడ్ వచ్చి ఉంటారు. 100? వావ్. సో మన పాస్టర్ గారు చెప్పినట్లయితే బాంబే నుంచి కూడా ఒక పెద్ద మనిషి వచ్చారంట. ఇంకా హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ పనులు వదిలేసుకొని మరి యూత్ రెట్రీట్ జరిపించడానికి వచ్చారు. సో చాలా ఘనంగా జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. యవనస్తుడు కనిపించకుండా పోయాడట. ఆయన వయసు ఎంతో, ఆయన పేరెంటో కూడా మనకి ఇప్పుడు ఆ సమాచారం అయితే అందలేదు. సో మన రిపోర్టర్ హెబ్రోన్ ఉన్నారు అక్కడ ఆ యవనస్తుడు ఎవరు, ఏమైంది ఆ యవనస్తుడికి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి మనం అయితే తెలిసి కనుక్కుందాం. హెబ్రోన్ వినిపిస్తుందా?
వినిపిస్తుంది ఇతను చెప్పు. ఓకే, సో మీరు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, యవనస్తుడు అనే ఆయన ఎవరు, ఏమైంది, ఆయనేమో కనిపించకుండా పోయా అని చెప్తున్నారు. సో ఒకసారి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఏం జరిగిందో? ప్రస్తుతానికి నేను అడవిలో ఉన్న ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఒక పెద్ద గుంపు ఉంది, ఆడికి వచ్చి నిలబడ్డాను. ఓకే, చెప్పు. ఓకే, సో ఆ గుంట దగ్గర ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? గుంట దగ్గర ఏం కనిపిస్తలేదు, కాళ్ళు అసలు చేతులు అసలు కనిపిస్తలేదు, మనిషి అయితే లేడు. ఏదో మనిషి కింద పడ్డట్టే ఉంది. మరి మనిషి కింద పట్టేది ఉంది. రక్తం పడుతుంది రక్తం ఏం లేదు, కానీ మనిషి మాత్రం అవుతున్నాయి అసలు. కానీ మనిషి మాత్రం లేదా? లేదు. ఏం జరిగిందని అనుకోనుండదు. ఏమో పడి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, పడి వెళ్ళిపోయి అట్లా. ఓకే, సో అక్కడ చుట్టుపక్కల మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? దూరం ఒక గొర్రెల కాపరి కనిపిస్తుంది, గొర్రెలు కనిపిస్తున్నాయి నల్లగా. ఓకే, గొర్రెల కాపర్ అయితే కనిపిస్తున్నాడు. సో ఒకసారి మీరు అక్కడికి వెళ్ళండి, ఆ గొర్రెల కాపర్ని అయితే అడగండి ఏం జరిగిందో. నాకు సమాచారం తెచ్చుకోండి. నేను ఒక 5 minutes లో మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకే. సో ప్రేక్షకులందరూ చూశారు కదా, ఆ ప్రాంతంలో అయితే యవనస్తుడు అనే మనిషి కనిపించకుండా పోయాడంట. సో మనం ఒక 5 minutes లో మనం తెలుసుకుందాం ఏం జరిగిందో. యవనస్తుడు అనే ఆ గుంతలో పడ్డారంట. ఆ గుంతలో ఏటు మరకలు, కాలు మరకలు ఉన్నాయి, కానీ ఆ గుంతలో అయితే మనిషి మాత్రం లేడు. సో మనం ఒక 5 minutes లో కనుక్కుందాం ఏం జరిగిందో, ఆ యవనస్తుడు ఎవరు అన్న వివరాలన్నీ తెలుసుకుందాం. ఎప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే, ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళారా మీరు? వెళ్ళాను, గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఉన్నాడు గొర్రెల కాపరి. ఓకే, మీ కెమెరామెన్ నాకు కనిపి ఒకసారి అడిగి కనుక్కోండి ఏం జరిగిందో. పేరేంటండి? నా పేరు ప్రవీణ్ అయ్యా. ఆ గొర్రెల కాపరి పేరు ప్రవీణ్. నేను విషయం మీకు చెప్తాను. అన్ని కళలు రకరకాల నల్ల కళలు ఉన్నాయి, ఎర్ర కళలు ఉన్నాయి, తెలుగు కళలు ఉన్నాయి. మీకు కట్టే బాగా పెద్దగా ఉంది మరి. అయితే ముచ్చట ఏంటంటే నిన్న ఐగుప్తుల ఇస్రాయల్ లో ఒక అబ్బాయి మిస్ అయిందంట. అబ్బాయి ఎవరో తెలియదు, మా న్యూస్ రిపోర్టర్ అని చెప్తున్నాను. మా టీవీ ఛానల్ తెలుసా నీకు? టీవీ ఛానల్ పోయింది, టీవీ ఛానల్ మరి. అయితే అబ్బాయి తప్పిపోయిందంట. అయితే నీకేమో తెలుసా అని గొర్రెలు రాస్తున్నావు కదా, ఈ పక్కన వెళ్ళిందంట మనిషి అబ్బాయి. కాబట్టి మేము చూసిన అబ్బాయిని మన అబ్బాయిని ఆ యువనస్తులు మా ఊళ్ళో నివసించేటువంటి ఒక ఏసీ పని వ్యక్తి ఇలా నాకు వచ్చి అడిగి వెళ్ళిపోయిందట. అడిగి వెళ్ళిపోయిందా? వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారట, ఇక్కడ అక్కడికి వెళ్ళాలి అన్న. అచ్చా, అయితే ఈతను నీకు వినిపిస్తున్నా? వినిపిస్తుంది. అయితే ఇక్కడ మన గొర్రెల కాపరి చెప్తుంది ఏంటంటే ఒక అబ్బాయి వచ్చిందని చెప్తున్నాడు. ఓకే, ఒక గొర్రెల కాపరి ఏమంటుందంటే అబ్బాయి వచ్చిందంట. మరి అబ్బాయి ఎట్లా తెల్ల ఉన్నాడు, ఆయన అందంగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, చూసి కలర్. ఓకే, ఆయన పేరు వివరాలు మనకు తెలుసా? వేరే ఐడియా ఉందా నీకు? యోసేపు. ఎందుకు ఉన్నట్టు? అవునయ్య, మా ఊరిలో ఉన్న దేవుడేనా? అవునయ్య. మరి ఏం తీసుకొచ్చింది పోరాడు? చెప్పాలంటే కోరుకోరు కోరి కూడా మంచిగా తెచ్చిందంట. వాసన వచ్చినట్టుంది నీకు. ఎవరన్నా వాసన వచ్చిందని నేను అడగదాం అనుకున్నా, కానీ వాళ్ళందరికీ సరిపోదని నేను అడగలేదు. అడిగి ఉంటావు నువ్వు నా పత్రి. మరి ఏమని అడిగాడు నేను? అదే అబ్బాయి ఇక్కడ దారి వెళ్తుందా, దారి ఉన్నాడు కదా, ఆ దారి ఎటు అని అడిగిండయ్యా. నేను ఇచ్చే దాదానే అక్కడ వెళ్ళి ఊరికి వెళ్ళిండు, అటు వెళ్ళు అని చెప్పిన అయ్యా నేను. ఓకే ఓకే, అయితే వినిపిస్తుంది. అయితే నీకు ఈ గొర్రెల కాపరి చెప్తుంది చికెన్ బాక్స్ బాగా ఉన్నాయి చెప్తుంది. చికెన్ వాసన కూడా వచ్చిందంట మనిషికి. ఓకే, ముక్కు బాగా పనిచేస్తుంది, ముక్కు బాగా పనిచేస్తుంది. చికెన్ కర్రీ వాసన వచ్చిందంట. అయితే ఆయన వచ్చి అడిగింది ఏంటంటే మా అన్నోళ్ళు ఎక్కడ ఉన్నారని చికెన్ అని చెప్తుందంటే దాదాపు వైపు వెళ్ళిందని చెప్పి చెప్పిందంట. దాదాపు వైపు వెళ్ళి దాదాపు వైపు వెళ్ళింది కదా, మరి తిరిగి కనిపించిందా మనిషి? కనబడలేదా? వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళారయ్యా, ఆ గొర్రెలమంతా అలాగే వాళ్ళ అన్నదమ్ములందరూ కనబడలేదయ్యా. ఇది ఎలా గుర్తుపట్టగలనంటే అతనికి రంగురంగుల చొక్కా ఉంటారయ్యా. అయితే ఇతను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అబ్బాయి యోసేపు అనే అబ్బాయికి రంగురంగుల చొక్కా ఉందని చెప్తున్నాడు గొర్రెల కాపరి. చూసినట్ట వాళ్ళ ఊరు మంచి. ఓకే, చెప్పారు కదా, ఆ యవనస్తుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు, ఆ టిఫిన్ బాక్స్ తీసుకొని ఎవరికి ఇద్దామని వెళ్తున్నాడు మన వివరాలు ఏమైనా? అయితే వాళ్ళ 10 మంది ఉన్నారంట అన్న వాళ్ళు. ఓకే, వాళ్ళ అన్న దగ్గరికి దాదాపు వెళ్ళిరంట. వాళ్ళ అన్న మాట్లాడుతుంటే విన్నాడంట గొర్రెల కాపరి. అయితే ఆయన చెప్పింది అంటే దాదాపు
వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే విన్నా. అదే విషయం నేను అబ్బాయి కూడా చెప్పిన యూసెఫ్ అని గొర్రెల కాబట్టి చెప్తారు ఎగ్జామ్ మనకి. ఓకే, సో మనకు తెలిసినట్లయితే యోసేపు వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ అన్న దగ్గర టిఫిన్ తీసుకొని వెళ్ళి టిఫిన్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చారంట. ఇంటి దగ్గర నుంచి. ఓకే, ఇంకా అక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో మీకు దూరంగా ఒంటెలా కనిపిస్తున్నాయి. నేను ఇన్ఫర్మేషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇంకో 5 minutes లో వచ్చేసాను. ఓకే, అది అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఓకే, కొన్ని ఎవరొస్తారు వాళ్ళ ఇంటి నుంచి టిఫిన్ తీసుకెళ్ళాడు వాళ్ళ అన్నల కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళే దారిలో గొర్రెల కాపరిని కలిసి వెళ్ళారు. చాలా అడిగి వెళ్ళాడంట. సో ఆ గొర్రెల కాపరి చాలా వివరాలు చెప్పాడు మనకి. సో దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, గొర్రెల కాపరికి కూడా తెలియదు. యోసేపు వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు అన్న మాత్రమే తెలుసు. సో మనం ఇంకో 5 minutes లో మన రిపోర్టర్ హెబ్రోన్ అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారు హోటల్ దగ్గరికి. సో ఆ లోపు మన ఇంకో రిపోర్టర్ యోసేపు అనే కుటుంబం దగ్గర, యోసేపు కుటుంబం సభ్యుల దగ్గర ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమైనా డౌట్ పడుతున్నారా అడిగి తెలుసుకున్నాం. స్వీట్ వినిపిస్తుందా మీకు? హలో, ఇక్కడ వినిపిస్తుంది. ఓకే, మీరు యోసేపు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కదా? ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, కనిపించారా వాళ్ళు? వాళ్ళ ఇంటి దగ్గర అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు చాలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు అనమాట. యోసేపు వాళ్ళ నాన్నగారు అయితే ఆ చొక్కా పట్టుకొని మరీ ఏడుస్తున్నారు. యోసేపు వాళ్ళ అన్న అంటే ఎవరో మనకు కలిశారు. సో మనం ఆయన అడిగి మరీ ఒకసారి అడిగి తెలుసుకోండి యోసేపు వాళ్ళ అన్న. మీరు యోసేపు వాళ్ళ అన్న, మీ పేరు? మీ పేరు? మైక్. ఓకే, అడిగి కనుక్కోండి ఒకసారి వాళ్ళ అన్నని. చెప్పండి. మీ తమ్ముడిని మీ నాన్నగారు లంచ్ బాక్స్ ఇచ్చి మీ దగ్గరికి పంపించారంట. పంపించిందట, కానీ నాకు బాక్స్ ఏం రాలేదు కదా. మీ దగ్గరికి రాలేదా మీ తమ్ముడు? మా ఊరు రాలేదు, బాక్స్ కూడా ఏం రాలేదు. మీ నాన్నగారు మీ తమ్ముడిని మీకు లంచ్ బాక్స్ పంపించామని చెప్తున్నారు. పంపించిందట, రాలేదు. మీ దగ్గరికి అయితే రాలేదు. రాలేదు. తమ్ముడు మీ దగ్గరికి అయితే రాలేదు లంచ్ బాక్స్. రాలేదు. ఇప్పుడు యోసేపు వాళ్ళ తండ్రి చొక్కా పట్టుకొని ఏడుస్తున్నారు అన్నారు. ఆ చొక్కా ఎలా దొరికింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ చొక్కా ఎవరు వాళ్ళు కనుక్కోండి. మీ నాన్నగారు మీ తమ్ముడు చొక్కా పట్టుకొని ఏడుస్తున్నారు. ఆ చొక్కా ఎలా వచ్చింది మీ నాన్నగారు చేతి? అది మాకు దారిలో దొరికింది. మొత్తం రక్తంతో ఉన్నదని మా అయ్యకి ఇచ్చాను. మీ దారిలో వస్తుంటే దొరికింది. దొరుకుతా దారిలో దొరికింది. మరి ఆ లంచ్ బాక్స్ దొరకలేదా? బాక్స్ ఇంకా ఏం దొరకలేమా. ఒకసారి అడిగి కనుక్కుంటారా ఆ చొక్కా ఎక్కడ దొరికింది, ఏ ప్రదేశంలో దొరికింది? ఆ చొక్కా ఎక్కడ దొరికింది? ఏదైనా దొరికిందా? చెట్టు మీద దొరుకుతుందా? ఏదో దొరుకుతుంది. ఓకే, వాళ్ళ తమ్ముడు వచ్చాడు వాళ్ళ దగ్గర, ఒకసారి అడిగి కనుక్కోండి. మీ తమ్ముడు వచ్చాడు అబ్బా మీ దగ్గరికి. రాలేదని ఇంతకుముందు వచ్చి చెప్తున్నా, మీరు ఏమైనా ఊటగుతారు. ఓకే, ఇతను మనకు అందిన సమాచారం ప్రకారం అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదంట. వాళ్ళు వస్తుంటే దారిలో వాళ్ళ తమ్ముడు చొక్కా దొరికేసరికి వాళ్ళ నాన్నగారికి తెచ్చిచ్చారంట. ఓకే, సో ప్రేక్షకులు అందరూ చూశారు కదా వాళ్ళ అన్నతో మాట్లాడడం. ఇప్పుడు యోసేపు వాళ్ళ అన్నతోటి ఆయన ఏమో యోసేపు మా తమ్ముడు అసలు మా దగ్గరికే రాలేదు, మేము ఇంటికి వెళ్తుండగా ఆయన చొక్కా మాత్రం దొరికింది, కానీ ఆ చొక్కా రక్తం మరకలతో ఉన్నాయని చెప్పారు. సో మన టీవీ రిపోర్టర్ హెబ్రోన్ అడిగి తెలుసుకున్నాం. ఆయన ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాడు కదా. హెబ్రోన్ వినిపిస్తుందా మీకు? ఇక్కడ వినిపిస్తుంది. ఇక్కడ చెప్పు. ఓకే, మీరు వెళ్ళారా ఆ హోటల్ దగ్గరికి? ఇది హోటల్ దగ్గరికి వచ్చిన హోటల్ పెద్దగా. ఓకే, ఆ హోటల్ దగ్గర ఎవరు ఉన్నారు? ఓకే, అయితే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ హోటల్ దగ్గర. అయితే ఆయనకు అడిగిన పేరేంటండి? వరుణ్. ఇతను వింటున్నా ఇతను ఇంటున్నాను, వినిపిస్తుందా? వినిపిస్తలేదా? వినిపిస్తుంది. కెమెరామ్యాన్ కూడా ఫోకస్ చేయమని చెప్పండి. ఓకే, కెమెరామెన్. రైట్. అయితే మనం చూసుకుంటే బిజినెస్ మ్యాన్ మన దగ్గర తెల్ల చొక్క వేసుకున్నాడు, పూల చొక్క మంచిగా ఉంది, నో ప్రాబ్లం. కనుక్కుంటే విషయం కాదు. ఓకే, కనుక అయితే మీరు ఏం వ్యాపారం చేస్తుంటారండి మీరు? యాక్చువల్లీ బిజినెస్ ఏం బిజినెస్ చేశారు? మంచిగా కొనుక్కుంటూ అమ్ముతాను. దొంగ మనుషులు, మంచి మనుషులు? మంచి మనుషులు. మంచి మనుషులు. అయితే నిన్న వచ్చిన ముచ్చట ఏంటంటే నిన్న ఒక పోరుడు గాయపోయాడు, అంటే తప్పిపోయాడు అన్నమాట. నిన్న సాయంత్రం వాళ్ళ డాడీ కన్నీరు మున్నీరు అవుతుంది వాళ్ళ ఇంటి దగ్గర. అయితే అబ్బాయి కనిపిస్తాడు, ఆయన అన్ని మాత్రం కనిపించింది. అబ్బాయి కనిపించింది నిన్న.
ఒక 10 మంది వచ్చి నాకు ఒక అబ్బాయిని అమ్మేసింది. ఎంత మీరు 20 వెండి నాకు 20 విన్నారా? సరిపోయినాయి 20 విన్నారా నీకు? సరిపోయింది. వీటికి సరిపోయినాయి కదా? ఇప్పుడు అప్పుడు ఉంటాయి సార్ లేవు 20 విన్నా. ఈతలు వినిపిస్తున్నా ఈత నీకు? వినిపిస్తుంది అయితే మనకి బిజినెస్ మ్యాన్ చెప్తుంది ఏంటంటే 20 విన్నారాలకు అమ్మేసినట్టు అబ్బాయిని అది కొనుక్కున్నాడంట. ఓకేనా? మరి ఆ పిల్లని ఏం చేశారంట కొనుక్కొని? ఆ అబ్బాయిని ఏం చేశారు మీరు కొనుక్కొని? అబ్బాయిని కొనుక్కొని తీసుకెళ్ళారు. ఈజిప్ట్ తీసుకుపోయి అక్కడికి రాలేదు. అక్కడ ఒక రాజు మంచిగా ఉంటాడు మన అబ్బాయి అమ్మేసినావు కానీ అక్కడ మంచిగా ఉంటుంది. అక్కడ కూడా 20 విన్నాలకి అమ్మినవా 30కి అమ్మినవా? మరి ప్రాఫిట్ కావాలి కదా నీకు, లాభం కావాలి కదా. 50 కమ్మింది. 50కి అమ్మినవా? లాస్ట్ ఒప్పుకున్నాడు, బిజినెస్ మ్యాన్ ఒప్పుకున్నాడు. లాభం కమ్మి 30 లాభం కమ్మిండు. ఓకే. 20 తీసుకుపోయి మంచిగా ఉంది లాభం. సో ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కదా, మనకు అందిన సమాచారం అయితే యోసేపు అనే యవనస్తుని ఒక 10 మంది వచ్చి అమ్మేశారంట. ఈ ఐగుప్తులో అమ్మేశారు. ఫస్ట్ ఆ బిజినెస్ మ్యాన్కి అమ్మిన తర్వాత ఆ బిజినెస్ మ్యాన్ తీసుకెళ్ళి ఐగుప్తులో ఉన్న ఒక రాజుకి అమ్మేశారు. సో ఇంకా ఇప్పుడు వచ్చింది ఒక హాట్ న్యూస్ వచ్చింది ఒకటి. ఓకే చెప్పండి. ఏంటంటే వాళ్ళ అమ్మేటప్పుడు అంటే ఒక 10 మంది ఉన్నారంట చుట్టుపక్కల. 20 విన్నాలకు అమ్మేటప్పుడు మొత్తం 10 మంది ఉన్నారంట. అయితే 10 మంది వాళ్ళ అందరిలో కావచ్చు నా డౌట్. ఓకే ఒకసారి గుర్తుపట్టగలుగుతారు అడుగుతారు. మీరు బిజినెస్ మ్యాన్ గుర్తుపడతారండి అబ్బాయిని వాళ్ళ అమ్మిన వాళ్ళని గుర్తుపడతారా? గుర్తుపడతా అని చెప్పారు, ఎందుకంటే నిన్నే చూసింది కదా. ఓకే సో మనం ఆ బిజినెస్ మ్యాన్ మొదలు కంపెనీ మన స్టూడియోకి రేపు తీసుకురండి, మనం కూర్చోబెట్టి అందరితో మాట్లాడతాం. స్టూడియో. ఓకే సో మనకు అందిన సమాచారం ప్రకారం యోసేపు అనే వ్యక్తి మనం చనిపోయాడని అనుకున్న వ్యక్తి బ్రతికే ఉన్నాడు. ఐగుప్తులో రాజు దగ్గర పనిచేస్తున్నాడు అంట, క్షేమంగా ఉన్నాడు. సో ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం.